ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అందుకే శ్రీ సద్గురుదేవుడు ఎటువంటి వాడు అంటే నిగ్రహానుగ్రహ సమర్థుడు. ఆయన యొక్క కోరిక మాత్రము చేతనే, ఆయన యొక్క ఇష్టము చేతనే, ఆ ఇచ్చా మాత్రము చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సైతం సృష్టిస్తూ ఉన్నాడు. వారి ద్వారానే సమస్తము, అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారానే రజోగుణ సత్వగుణ తమో గుణాల ద్వారానే సృష్టి స్థితి లయ కార్యక్రమాలు మొదలైనవి సమస్తము ఏర్పడేది ఆ త్రిమూర్తుల వల్లే. ఈ విధంగా శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ అతిశయము అనేది ఏ విధంగా ఉంటుంది? నిరతిశయమైనది. దానిని ఉపమించడానికి సాధ్యము కానిది, సర్వంగా కూడా సమర్థమైనది అని చెబుతూ, అంతేకాదు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తపస్సు ప్రకారమే మరి ఈ తపస్సు చేసినటువంటి ఈ విషయాన్ని పురాణాలలో ఉపనిషత్తుల్లో కూడా తెలియవచ్చు. అది ఎటువంటి సేవ అంటే కేవలం గురు సేవ, ఇంకితరత్ర ఏ విషయాల పట్ల కూడా అంత అవసరపడదు అని చెబుతూ, శ్రీ గురుదేవుని సేవించే త్రిమూర్తులు కూడా పైన తెలిపినటువంటి శక్తులను పొందారు. అంటే ఈ త్రిగుణాలకు కూడా అతీతమైనటువంటి స్థాయి, పరమాత్మ స్థాయి ఏదైతే ఉన్నదో అదే శ్రీ గురు పరబ్రహ్మతత్వము అని తెలియజేస్తూ, ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎవరైతే ఆశ్రయించారో దాని ద్వారా ప్రతి ఒక్కరూ సర్వసమర్థులు అవుతారు అని తెలియజేస్తూ, దేవకిన్నర గంధర్వాః పితృయక్షాస్తు తుంబురః మునయోపి న జానంతి గురు శుశ్రూషణే విధిం. అంటే దేవతలు కానీ కిన్నెరులు గంధర్వులు మొదలైనటువంటి వారు ఎవరు? దేవతలు, కిన్నరులు, గంధర్వులు, వీరంతా కూడా మరి అంతేకాదు పితృదేవతలైన వారు, యక్షులు, తుంబుర మహర్షి, నారద మహర్షి, మహామునులు, వీరంతా కూడా శ్రీ గురువు యొక్క పరమాత్మ యొక్క శుశ్రూషా విధిని స్పష్టంగా తెలియజాలరు. ఏ విధంగా అంటే తెలిసిందో వారు ఆ యొక్క పరమాత్మ తత్వమునందు సంలీనమై ఉండేవాళ్ళు అని చెబుతూ, వారు వారి యొక్క దేహాది క్రియలు ఉన్నతమైన ఊర్ధ్వమైనటువంటి స్థితిని పొంది ఉన్నారు. కానీ ఈ యొక్క మళ్ళీ కూడా రూపనామ క్రియలతో కూడుకుని ఉండేటువంటి విషయాలను వాళ్ళు తిరస్కరించలేకపోవడానికి కారణం, వారు గురు పరమాత్మ యొక్క శుశ్రూష విధిని తెలిసినటువంటి వారు కాదు. తెలిసిన కొద్దిపాటి తెలిసేమో కానీ స్పష్టంగా అయితే తెలియదు అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ శుశ్రూష అంటే సేవ అని సామాన్యమైనటువంటి అర్థం. గురు శుశ్రూష విధిని తెలిసినటువంటి వారు కాదు అన్నప్పుడు శుశ్రూష అన్నప్పుడు సేవ, గురువుని సేవించడం. ఎటువంటి విషయంతో? పరమ భక్తితో, అనన్యమైనటువంటి భక్తితో, మరి ఏ ఇతరమైనటువంటి విషయం నందు కూడా ఇచ్చలేనటువంటి భక్తితో శ్రీ గురు పరమాత్మని ఎవరైతే సేవిస్తారో అది శుశ్రూష అని చెబుతూ, శుశ్రూష అంటే సేవ అనేటువంటిది దాని యొక్క నిర్వచనం. కానీ ఇక్కడ ఇంకొక అర్థం ఉన్నది. సామాన్యమైన అర్థం శుశ్రూష అంటే సేవ. కానీ ఇంకొక అర్థం ఏమున్నది అంటే శ్రోతుం ఇచ్చా శుశ్రూష, అంటే ఎవరైతే గురువు చెప్పేటువంటి ఆ యొక్క పదాల యొక్క పదాలను ఎవరైతే ఆ గురువు యొక్క వాగీంద్రియం ద్వారా వచ్చేటువంటి వాక్సుధను గ్రోలుతారో, అది ఆ శ్రవణము చేయడానికి ఆ యొక్క పదాలను, గురువు యొక్క ఆదేశాలను, ఆజ్ఞలను, గురువు యొక్క బోధలను, జ్ఞాన మార్గేయకమైనటువంటి విషయాలను చెప్పేటప్పుడు ఎవరైతే వినడానికి ఇష్టం చూపిస్తారో ఆ ఇష్టం చూపించేటువంటిదే నిజమైన శుశ్రూష
అంటే శ్రోతుం ఇచ్చా శుశ్రూష, శ్రవణము చేయటానికి ఇచ్చ ఏదైతే చూపిస్తున్నారో అదే శుశ్రూష. శ్రద్ధగా ఎవరు వింటారో, విన్నటువంటి దానిని ఎవరు అనుసరిస్తారో, ఇక్కడ గురువుకు చేయవలసినటువంటి దేహ సంబంధమైనటువంటి సేవ కంటే కూడా గురువు యొక్క మానసిక పరిస్థితి నుండి వచ్చిన ఏ జ్ఞానేక మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారో వారి పట్ల గురుడు దయాసాగరుడే అవుతాడు అని ఇంకొక విషయాన్ని తెలియజేశారు. అంటే సామాన్యమైన అర్థం సేవ అయితే, మరొకమైన విశేషమైన అర్థం ఏంటి? గురువు యొక్క చెప్పేటువంటి విషయాన్ని విని అనుసరించడం, అది మరొక అర్థం. అయితే శ్రీ గురు పరమాత్మ స్వరూప తత్వాధికము శ్రవణము చేయటం కానీ, ఇక దానికి సంబంధించినవన్నీ కూడా శుశ్రూష పదగ్రాహ్యాలే అవడం చేత అది శుశ్రూష అనే తెలియాలి. ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుడు ఏదైతే చెప్పాడో స్వరూప తత్వాధికము అంటే ఏ స్వరూపము? స్వరూపము యొక్క తత్వం ఏమిటి? అసలు స్వరూపం అంటే దేహమా? దేహాంతర్గతంగా దేహాన్ని కదిలించేటువంటి మరి చైతన్యమా అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ చెప్పేటువంటి శుద్ధ జ్ఞానేకమైనటువంటి బోధను ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో, మరి దానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి చెప్తూ ఉన్నా కూడా దానిని అనుసరిస్తూ ఆ ఆదేశాన్ని అనుగమిస్తూ ఉంటారో అదే నిజమైనటువంటి శుశ్రూష. అందుకే దానికి ఈ సంబంధించినటువంటి వాక్యాలను వినడం, అనుసరించడం అనే విషయాలను శుశ్రూష పదగ్రాహ్యాలే. ఈ శుశ్రూష అనేటువంటి విషయాలను గురించి తెలియడమే అందుకే దానిని శుశ్రూష అని చెప్పారు. ఇక్కడ మనకి సామాన్య అర్థంలో సేవ అని చెప్పారు. ఇక్కడ శుశ్రూష అంటే చతుర్విధ శుశ్రూషలు చెప్తారు. ఏంటది? గురువుకు చేయవలసినటువంటి సర్వసాధారణమైనటువంటి శుశ్రూషలు: స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. అంటే స్థాన శుశ్రూష అంటే గురువు నివసించేటువంటి సదనానికి చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలను శుభ్రం చేయటం, ఆ స్థానానికి సంబంధించినటువంటి విషయాలను సంరక్షించడం, ఇటువంటివన్నీ కూడా స్థాన శుశ్రూష. అంటే గురువుకు సంబంధించినటువంటి వస్తుజనితాలను, బాహ్యమైన వస్తువులను కూడా సంరక్షించడం కూడా స్థాన శుశ్రూష. మరి అంగ శుశ్రూష, గురుదేవుని యొక్క దేహం ఏదైతే ఉంటుందో, అంగము అంటే శరీరమే కదా, ఆ శరీరాన్ని శుభ్రం చేయటం, దానికి ఏదైనా కూడా మలినము అశుభ్రత ఉన్నప్పుడు దానిని మరి కాస్త ఔషధపరంగా కూడా శుభ్రం చేయటం, మరి ఆ శరీరము కొంచెం వ్యయం మరి ప్రయాసతో బాధపడుతూ ఉంటే దానికి నొక్కుతూ తైలాలు అలదుతూ మరి దానికి మరి ఔషధ సేవలు చేస్తూ దానికి ఒత్తుచు నొక్కుచు ఆ శారీరక శ్రమను పోగొట్టడం కూడా అంగ శుశ్రూష. అంటే నొక్కడము, మరి ఆ శరీరాన్ని శుభ్రంగా కడగడము, అతులితమైనటువంటి శుభ్రమైన వస్త్రధారణ చేయించడము. అంటే గురువు బోధించేటువంటి ఆసరా అయినటువంటి ఏ శరీరం అయితే ఉన్నదో ఆ శరీరాన్ని పరిశుభ్రంగా మరి ఎంతో ఆదరణగా భక్తితో సేవించడమే అంగ శుశ్రూష. అంతేకాదు భావ శుశ్రూష, గురువు భావములో ఏది స్ఫురిస్తూ ఉన్నది, గురు భావము దేని యందు లగ్నమై ఉన్నది, ఆ భావాన్ని అనుసరించడం అది భావ శుశ్రూష. గురుభావం దేని యందు ఉంటుంది? ఎల్లప్పుడూ సచ్చిదానందమైనటువంటి పరమాత్మ యందే నిలయమై ఉంటుంది. ఆ తత్వాన్ని అనుసరించడమే భావ శుశ్రూష. అంతేకాదు బహిర్గతమైనటువంటి భావాలను అనుసరించి గురువుకు ఏమి కావలియును, ఏది అవసరమో గురువు నోటి ద్వారా చెప్పకమునిపే అవసరమైన వస్తువులన్నీ తీసుకొచ్చి పెట్టడం భావ శుశ్రూష అని ఒక యథార్థమైతే, పరార్థము అంతరార్థము ఏంటి? గురువు దేని యందైతే మరి తన భావ ప్రకటీకరణ అనేటువంటిది చేసుకుంటాడు, ఆ భావ ప్రకటీకరణ అనేటువంటిది పరమాత్మ తత్వాన్ని గురించే భావాన్ని ప్రకటిస్తాడు. ఆ తత్వమునందే తను సదా నిలయుడై ఉంటాడు. ఆ తత్వాన్ని తను అనుసరించాలి. ఈ విధంగా ఆత్మ శుశ్రూష, గురువు యొక్క ఆత్మ ఏ పరమాత్మ యందు మమేకమై ఉన్నదో, గురువు ఎటువంటి విషయాలు విధానాలతోటి ఆ పరమాత్మ ఐక్యం చెందారో ఆ పరమాత్మ ఐక్యం మనం కూడా చెందాలి అన్నప్పుడు గురువు అనుసరించినటువంటి విధానాన్ని తాను అనుసరించడం ఆత్మ శుశ్రూష.
ఈ విధంగా బహిర్గతమైన జ్ఞాన సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన ఏ 4 రకాలైనటువంటి సేవా మార్గాలు ఉన్నవో ఆ విధంగా కూడా అంటే స్థానము అన్నప్పుడు ఇక్కడ ఆ స్థానాన్ని సంరక్షించడము అంటే గురువు యొక్క స్థానము ఎక్కడై ఉన్నది? ఆశ్రయ స్థానము, సర్వవ్యాపకమైనటువంటి సదా ప్రసన్నమైనటువంటి పరమశాంతితో కూడినటువంటి శీతలీకరణముతో కూడినటువంటి ఏ పరమపదమైతే ఉన్నదో అది గురుస్థానం. ఆ స్థానాన్ని వాడు పొందేటంత వరకు బాహ్యమైనటువంటి గురుస్థానాన్ని ఒక స్వరూప స్థితిలో ఆకార స్థితిలో ఉన్నటువంటి గురు స్వరూపాన్ని సేవించుకుంటూ గురుస్థానాన్ని సంరక్షించుకుంటూ వాడు చెందవలసినటువంటి పరమపదం కోసం ప్రయత్నం చేసేటువంటిదే స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష. ఇక్కడ గురువు అంటే ఈ యొక్క పంచవింశతి తత్వాలకు లోబడి ఉన్నటువంటి శరీరం మాత్రమే కాదు. ఇక్కడ ఏ గురుస్వరూపము అంటే అఖండ స్వరూపం. ఆ అఖండమైనటువంటి గురుతత్వాన్ని ఎల్లవేళలా కూడా ఏది అజ్ఞాన తమో నాశాలు నశించిపోయి ప్రకాశంలో జ్ఞాన ప్రకాశమునందు వాడు నిరంతరము ప్రవర్ధమానంగా ప్రకాశించడం కోసమే చేయగలిగినటువంటి కృషి ఏదైతే ఉన్నదో అదే అంగ శుశ్రూష. ఈ విధంగా స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు అనేటువంటివి నేర్పడం సామాన్యమైనటువంటి అర్థమైతే మరి ఒక అర్థం ఏమిటి? ఏదైతే జ్ఞానైకమైనటువంటి బోధన కొనసాగుతుందో దానిని వినడానికి ఇష్టపడుతూ మరి దాని యందే బుద్ధిని లయింపజేసి తత్సంబంధమైనటువంటి విషయాలను అనుసరిస్తూ వాని యొక్క స్వరూప స్థితిని గాంచడమే ఇది శుశ్రూష అనేటువంటి దానికి మరి ఒక అర్థం. అయితే ఇటువంటి సామాన్య సేవలు కానీ లేదా ఒక విశిష్టమైనటువంటి సేవలు కానీ ఇవన్నీ కూడా ఎవరు తెలియగలుగుతారు అంటే గురువుని అనుసరించేవారు, గురువుని అనన్య శరణమని శరణాగతి పొందినటువంటి పరమ భక్తులు మాత్రమే తెలియగలుగుతారు. మరి మిగతా వారైతే తెలియగలుగుతారా? మనం ముందేమని చెప్పుకున్నాం, దేవతలు, కిన్నెరులు, గంధర్వులు, పితృదేవతలు, యక్షులు, మరి తుంబురులు, నారదులు, ఇటువంటి కొంతమంది మునులు సైతం కూడా ఇటువంటి గురుభక్తి అనేటువంటిది తెలియదు అని చెప్పుకున్నాం. అయితే ఇటువంటి వారందరూ కూడా గురు సేవ చేయకుండా ఆ గురువు చెప్పేటువంటి విషయాలను శ్రవణం కానీ ఆ శ్రవణం అంటే వినడం, ఆ విన్నటువంటి విషయాలు మళ్ళీ కూడా స్మరించడం, ఆ గురుతులో ఉన్నటువంటి విషయాలను అనుసరించడం అనేది వారు చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వారికి గురుభక్తి అనేది లేదు. అసలు గురువు వద్ద చేరాలని, గురువు వద్ద చేరినప్పుడు మళ్ళీ ఆకారరహితమై ఉండి సదా సర్వదా సర్వవ్యాపకమనందు సంలీనమవుతాము అన్న విషయం కూడా తెలియక ఈ యొక్క రూపనామ క్రియలతో కూడినటువంటి అవి ఉన్నతమైనటువంటి క్రియలే వాటినే చేసుకుంటూ ఉండేటువంటి వారి యొక్క విషయం ఏంటి అంటే వారు శ్రీ గురు పరబ్రహ్మతత్వాన్ని ఎప్పటికీ వారికి తెలియదు అనేటువంటిది మనం విచారించి చూస్తే మనకు సిద్ధించిన అర్థం ఏమిటి అంటే వారికి గురుభక్తి తెలియదు. గురుభక్తి తెలిసినటువంటి వాడు, గురువు యొక్క ఆశ్రయం కోరేటువంటి వాడు పరమతత్వమునందు వాడు దాని యందు మమేకం అవ్వడమే అని చెబుతూ, అంతేకాదు ఒకవేళ గురువే లేనటువంటి ప్రాణుల గతి ఏ విధంగా ఉంటుంది, గురువిహీనమైనటువంటి ప్రాణిగతి ఏ విధంగా ఉంటుంది అంటే పతిహీనా యథా నారీ మాతృహీనో యథా శిశుః గురుహీనాస్తదా ప్రాణి తస్య జన్మ నిరర్ధకం. ఏ విధంగా అంటే పతి లేని స్త్రీ అంటే భర్త లేని స్త్రీ ఏ విధంగా ఉంటుంది, అనేక బాధలు పడుతుంది. అంటే నేటి కాలంలో అర్థాలు తీసుకోవద్దు. అంటే పతివ్రత కాలంలో, పురాతన కాలంలో సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి, ఇటువంటి వాళ్ళు అనేక మంది పతివ్రతలు, సతీ లలామలు, మరి పార్వతీమాత, ఇటువంటి వీరంతా కూడా దేనిని అనుసరించారు అంటే అరుంధతి కానీ అనసూయ కానీ ఇటువంటి వారు కూడా ఏ విధంగా అంటే
పతియే ప్రత్యక్ష దైవం అనేటువంటి ఏ మార్గాన్నే అనుసరించారు. పతియే పరమేశ్వరాయ నమః అనేటువంటి మార్గాన్నే అనుసరించారు. ఆ కాలంలో పతి లేని యొక్క స్త్రీ యొక్క జీవితం ఎంత దుర్భరంగా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆధునిక కాలం కాకుండా ఇంకొక 40 సంవత్సరాలు ముందుకు వెళ్ళి చూస్తే ఆ సంవత్సర కాలంలో కూడా భర్త లేని స్త్రీ అంటే తను ఆ ఇంటిని చక్కదిద్దలేదు, బిడ్డలను చక్కగా మంచి మార్గంలో నడిపించడానికి తగిన ఆర్థిక పరిపుష్టి ఉండదు, తను మరి అత్తమామల పట్ల తను భర్త లేకపోవడం వల్ల చులకనైపోతుంది, అనేక బాధలకు లోనైపోతుంది, ఇతరుల యొక్క చూపుకు లోనవుతుంది, మరి చెడు మార్గాలు పట్టడానికి అవకాశాలు ఎక్కువ ఏర్పడతాయి. ఈ విధంగా పతి లేని స్త్రీ యొక్క జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అట్లాగే గురువు లేని శిష్యుని యొక్క జీవితం కూడా అంత మాత్రమే కాదు. తల్లి మాతృహీనో యదా శిశుః, తల్లి లేని బిడ్డ కూడా అంతే. ఒకవేళ మారు తల్లి వచ్చినా తన బిడ్డలతో సమానంగా చూడదు, తన సుఖంతో సమానంగా చూడదు, తనకు బిడ్డలు లేకపోయినా తన బిడ్డ తనతో సమానంగా కూడా చూడదు. మరి తల్లి లేని బిడ్డ, ఆ తల్లి ప్రేమ అనేటువంటిది లేనటువంటి వాడు ఎంత బాధపడతాడో, ఎంత బాధపడుతుందో ఆ బిడ్డ మామూలుగా ఉండదు, సాధారణ స్థాయిలో ఉండదు. అది అందరి చేత దానికి అమర్యాదలే ఉంటాయి, అందరి చేత అగచాట్లే ఉంటాయి. ఇటువంటి తల్లి ఉంటే తండ్రి లేకపోయినా తండ్రి కొరత కూడా తీరుస్తూ తల్లి మాత్రమే కడుపులో పెట్టుకొని చూసుకోగలుగుతుంది. అందుకే తల్లి లేని బిడ్డ అవస్థ అంతా ఇంత కాదు. మరి అట్లాగే భర్త లేని స్త్రీ కానీ తల్లి లేని బిడ్డ కానీ ఎంత బాధలకు లోనవుతారో అలాగే గురువు లేని జన్మం కూడా వ్యర్థమే అవుతుంది. ఈ శరీరం అమూల్యమైన అపురూపమైన ఈ విలువ కట్టలేనటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం. మళ్ళీ మానవ దేహం అనేటువంటిది అపురూపము, దానికి ఇంత అని విలువ కట్టలేము. అటువంటి అనన్య సామాన్యమైనటువంటి దేహాన్ని తీసుకొని వచ్చి కూడా గురువు లేకుండా ఆ యొక్క జన్మ సంసిద్ధి తెరువు అనేది తెలుసుకోకుండా ఉండేటువంటి జన్మము అనేటువంటిది వ్యర్థమే. ఏ విధంగా అంటే సర్వతీర్థయాత్రలు చేసినా కూడా, దాన ఫలాలు చేసినా కూడా, వీటన్నింటికంటే కూడా సద్గురువు యొక్క సన్నిధికి చేరి వారి యొక్క మరి అనుగ్రహ ఫలము చేత మాత్రమే శ్రేష్ఠులవుతారు. ఎన్ని తీర్థయాత్రలు సేవించినా, అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించినా, అనేక యజ్ఞాలు యాగాలు క్రతువులు వ్రతాలు మరి పూజలు నోములు ఇటువంటివి ఎన్ని చేసినా, దానాలు ధర్మాలు ఎన్ని అనుసరించినా, వీటన్నింటి ఫలాల కంటే కూడా శ్రీ సద్గురుదేవుని యొక్క సన్నిధికి చేరి వారి అనుగ్రహానికి లోబడితే చాలు. ఆ ఫలమే గొప్ప శ్రేష్టత్వము. గొప్ప శ్రేష్టత్వము అంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మమునందు సంలీనమయ్యేదానికంటే శ్రేష్టత్వం మరొకటేముంటుంది? ఒక రూపనామ క్రియలు అనేది శాశ్వతంగా నివారించబడేటువంటి స్థితి కంటే శ్రేష్టత్వం ఏముంటుంది అంటే, ఇక్కడ గురుదేవుని యొక్క శరణు పొందనటువంటి వారి జన్మము నిజముగా ప్రయోజన శూన్యమే. వాళ్ళు ఏ లోకానికన్నా చెందని, ఎంత జ్ఞాన పరిపుష్టత కలగని, ఎన్నో గొప్ప గొప్ప ఫలితాలను అనుభవించని, ఎన్నో రకాలైనటువంటి సుఖాలను వాళ్ళు పొందని, ఎంతో గొప్ప కీర్తి యశస్సులతో కూడా వాళ్ళు ప్రజ్వరెళ్ళని, ఎన్ని చేసినప్పటికీ కూడా గురుదేవుని యొక్క శరణు పొందనటువంటి జీవితం వ్యర్థమే. గురుదేవుని శరణు పొందినప్పుడు మాత్రమే వాడు ఆ యొక్క జన్మకు సంబంధించినటువంటి మార్గాన్ని చూపిస్తాడు. మరొక శరీరం అంటే ఈ శరీరంతో సుఖపడవచ్చు, ఎన్ని శరీరాల్లో కష్టపడి వచ్చావో, మరి రాబోయేటువంటి శరీరాలు ఇదే వస్తుంది అనేది లేదు. మరి ఆ శరీరాలలో ఏం అనుభవించాలో, అసలు శరీరం కొని తెచ్చుకోవడం దేనికి, దానిని రూపుమాపకుండా మళ్ళీ పరంపరలుగా కొని తెచ్చుకునేటువంటి కర్మ పరంపర ఎందుకు కొనసాగించడం? ఈ కర్మ పరంపర శాశ్వతంగా నివారించేటువంటి ఒక్కగానొక్క అపురూపమైన అమూల్యమైన అవకాశం శ్రీ సద్గురుదేవుని యొక్క పాద సన్నిధి. ఆ సన్నిధి ఎవరైతే శరణు పొంది ఉంటారో వారు మాత్రమే శ్రేష్టత్వం పొందుతూ ఉన్నారు, వారు మాత్రమే సజ్జనులు, వారు మాత్రమే ఆ యొక్క పరమాత్మ
పరమాత్మతో సమానమే అవుతూ ఉన్నారు. అదే శరణం గురుతత్వాన్ని, గురు శరణాన్ని ఎవరైతే పొందకుండా ఉంటారో వారి యొక్క జన్మ అనేటువంటిది ప్రయోజనరహితమే. వారికి ఎటువంటి ఉపయోగం లేదు. శరీరం వచ్చింది, అన్ని శరీరాలతో పాటు ఇది కూడా వచ్చింది పోతుంది అని ఎవరు చెప్తూ ఉన్నారు? ఆ తత్వాన్ని పొందినటువంటి ఆర్యులు, మహనీయులు, పెద్దలు, సజ్జనులు, శ్రేష్ఠులు, ఆ పరమపద తత్వాన్ని పొందినటువంటి ఆ సచిదానంద సుఖాన్ని శాశ్వతంగా అనుభవించే మహా ఆర్యులు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, అంటే ఇక్కడ శ్రీ గురుభక్తి లేకపోతే పరమతత్వమైనటువంటి శ్రీ గురు పరబ్రహ్మతత్వాన్ని ఎవ్వరం కూడా తెలుసుకోలేము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అంతేకాదు శ్రీ గురు పరబ్రహ్మతత్వము అనేటువంటిది ఎలాంటిది అంటే మనోవాగ అతీతము, మనస్సుకు అందనిది, మనస్సుతో సంకల్పించడానికి సాధ్యము కానిది, వాక్కుతో చెప్పడానికి అనిర్వచనీయమైనది, వచించి ఇట్టిది, ఆ మహిమ, ఆ ప్రభావము, దాని యొక్క ఫలితము ఇటువంటిది అని చెప్పడానికి అది అతీతమైనది. అంటే మనం ఎంత చెప్పినా కొంతవరకే చెప్పగలం. అధిగమించినటువంటి ఫలితాన్ని అనుసరించడం, అనుభవించడమే తప్ప దాని గురించి ఎవరం చెప్పలేం. ఏ విధంగా? ఇప్పుడు బెల్లం ఉన్నది, దాని యొక్క తీపి అంటే ఇట్లా చెరకు పండిస్తారు, దాన్ని రసం తీస్తారు, ఈ విధంగా బెల్లం వండుతారు అని చెప్తాం. బెల్లం ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీపి అది నోట్లో వేసుకొని చూడవలసింది. తీపి ఎలా ఉంటుంది? తినచూడు అంతే. ఇక దానికి సమాధానం మరేమైనా తీపి ఇలా ఉంటుంది అని చెప్తామా? లేదు. బెల్లం తయారీ వరకు చెప్తాం, బెల్లం రుచి కూడా చెప్తాం తీయగా ఉంటుంది అని. కానీ తీయగా అంటే ఎలా ఉంటుంది అంటే ఎవరికి వాళ్ళు అనుసరించవలసిందే. ఎవరికి వాళ్ళు నోట్లో వేసుకుంటే ఓహో ఇది తీపు అని తెలుస్తుంది. ఆ తీయదనం, ఆ మధురానుభూతి పొందాలి అంటే అనుసరించాలి, అనుభవించాలి. అలాగే శ్రీ గురు పరబ్రహ్మతత్వం కూడా మనస్సుకి, వాక్కుకి అతీతమైనది. అది ఎవ్వరికీ కూడా చెప్పడానికి కానీ తలచడానికి కానీ సాధ్యం కానే కాదు. అది కేవలము అనుభవైక వేద్యమే. అది అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది తప్ప నోటితో చెప్పేది కాదు, చెప్పినా అర్థం కాదు. అర్థమయ్యేటట్టు చెప్పడానికి వీడికి చేత కాదు. ఎందుకు? వాడు అనుభవించాడు, వాడు దాన్ని గురించి నేర్చుకుంటే తెలియజేయచ్చు. వాడు అనుభవించాడు, అనుభవాన్ని ఎవరం చెప్పలేం, వాడు కూడా అనుభవించేటట్టు చేయగలం అంతే అని తెలియజేస్తూ, అంటే శ్రీ గురుభక్తి యొక్క ప్రాశస్త్యం ఎంత గొప్పది, ఎంత మహిమవంతమైనది, ఎంత ప్రతిభావంతమైనది అని తెలియజేస్తూ, అంటే గురువు యొక్క శుశ్రూషా విధి మహోత్కృష్టమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది, అటువంటి స్థానాన్ని పొందిస్తుంది. అంటే దీనిని గురించి గురుసేవ చేయనటువంటి ఋష్యాదులకు సైతం కూడా దీనిని బాగుగా తెలియజేయాలి. అంటే ఒకవేళ ఇంద్రియాలను నిగ్రహించినటువంటి మహనీయులకు కూడా గురుతత్వాన్ని గురించి తెలియజేయడం సాధ్యం కాదు. వారు అనుసరిస్తే తప్ప ఇది అగోచరమే అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.